లియో గాడి జాతకంలో రాజయోగం రాసిపెట్టుంది అనుకుంటా అండి. ఏంటంటే ఈరోజు పొద్దున్నే తోటలోకి వెళ్ళే పని ఉంది. ఇద్దరం బయలుదేరాం. నేను లియో గాడిని వద్దన్నాను. కానీ వారేమన్నారంటే మన ఇద్దరం కనపడపోతే ఏడుతుంటాడు తీసుకెళ్దామా అది కూడా నిజమేలేండి. బండి తీసామంటే చాలు గేట్ దగ్గరికి వచ్చి ఓ అని ఏడుతా సరే పాపం వాడిని ఏడిపియటం ఎందుకని ముగ్గురం బయలుదేరామండి. కొంత లెక్కెళ్ళిన తర్వాత మా వారు బండి వెనక్కి తిప్పారు. ఏంటి వెనక్కి తిప్పారంటే లియో గాడికి చలి బాగా పెడుతున్నట్టుంది వణుకుతుండు అని ఇంటి మొత్తలోనే ఆపేసి నువ్వు ఇంట్లోకి వెళ్ళి వాడు బెడ్షీట్ తెప్పో అన్నారు. అబ్బా ఏమి రాజయోగం రా లియోగా నీది అని అనుకున్నాను. ఇంట్లోంచి బెడ్షీట్ తెస్తే చూసారా ఎంత చక్కగా కప్పారు. కొంత లెక్క వెళ్ళిన తర్వాత నాకు కూడా అలానే అనిపించింది ఆ చలికి. వాడి బెడ్షీట్ని నేను కబ్జా చేసి ఎత్తే పోద్దేమో అని ఎట్లా కట్ట చలికి వనుక్కుంటా తోటలోకి వెళ్ళామా. తోటలోకి వెళ్ళగానే చూడండి మంచం ఎక్కిండు రాజుగారు. కిందేమో పడుకుంటాడేమో అని రాగానే పట్టా వేసి పట్టా మీద బస్తా వేసారు. అయితే మొన్న ఒకరు కామెంట్ పెట్టారు లియోగాడిని అట్లా కట్టేస్తే వాడికి జైల్లో లెక్కే ఉంటుందని. మేము పొద్దస్తమానం కట్టేయం. ఇలా తోటలోకి వచ్చినప్పుడు స్నానం చేపించేటప్పుడు అలాంటి సందర్భాల్లో మాత్రమే కట్టేస్తాం. మిగతా టైంలో వాడిని వదిలేసే ఉంచుతాం. వాడిని మేము చాలా ప్రేమగా చూసుకుంటున్నామండి. ఇక తోటలోకి వచ్చిన పని ఏంటంటే ఈ రోజుతో అయిపోద్దండి డ్రిప్పులు వరవటం. కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్పారో తెలుసు, ఏం పని లేదు ఒక అర్ధ గంటలో పని అయిపోద్ది అన్నారు. కానీ ఇంటికి వచ్చేసరికి నా పని అయిపోయిందండి. నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 11 అయింది. టిఫిన్ చేసి తోటలోకి పోయినా బాగుండేదిరా బాబు అనిపించింది. దేవుడు నాకే ఇంత ఆకలేందుకు ఇచ్చిండు. ఇద్దరం ఉదయాన్నే కాఫీ దాగి వెళ్ళాము. మా వారు బాగానే ఉన్నారు. నేను మాత్రం నీరసపడిపోయాను. ఎవరికి చెప్పమాకండే ఇంటికి రాగానే ఇడ్లీ చట్నీ చేసుకొని కారపొడిలో నెయ్యి వేసుకొని 1/2 డజన్ ఇడ్లీ కుమ్మేసా.